హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. బిగ్ బాస్ 8 తెలుగు రిలేటెడ్ కొన్ని షాకింగ్ అప్డేట్స్ వచ్చాయి. దాని గురించి మాట్లాడడం కోసం వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఎక్కువసేపు ఉండదు, 5 నుంచి 6 నిమిషాలు. అప్డేట్లు త్వరగా చెప్పేద్దని చెప్పి వీడియో చేస్తున్నా. ఇవి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఒకసారి వీలుంటే ఇన్స్టాగ్రామ్ వెళ్ళి చూడండి. కింద లింక్ పోస్ట్ చేశాను డిస్క్రిప్షన్లో. మెయిన్ పాయింట్లు, హైలైట్ పాయింట్స్ వచ్చేసరికి తమ్నెయిల్లో పెట్టినట్టు తేజస్వి గౌడ గారు BB8కి హ్యాండ్ ఇస్తున్నారా, దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ బిగ్ బాస్ లాంచ్ డేట్ మళ్ళీ మార్పులు అయితే ఆ డేట్ ఏంటి, దానికి రీజన్స్ ఏంటి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఏవి షూట్లు ఎవరెవరికి జరుగుతున్నాయి, డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఎవరెవరికి జరుగుతున్నాయి. అండ్ ఇంతకుముందు మన కన్ఫర్మ్డ్ లిస్టులు అనే వాళ్ళలో కొంతమంది హ్యాండ్ ఇచ్చారు, వాళ్ళెవరు. అండ్ కొన్ని కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ లిస్టులు వచ్చాయి, వాళ్ళెవరు. విత్ డీటెయిల్స్ అండ్ ఫొటోస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇటు కానీ పెడతా చూడండి. ఫస్ట్ పాయింట్, సుత్తి లేకుండా తేజస్వి గౌడ గారిది వచ్చేద్దాం. తేజస్వి గౌడ గారిది ఇంటర్వ్యూ అవ్వడం వాస్తవం. ఇంటర్వ్యూలు అన్నీ జరిగిపోయి తేజస్వి గౌడ గారికి ఇంట్రెస్ట్ ఉంది రావడానికి. బిగ్ బాస్ 8 మేకర్స్ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంది ఆమె తీసుకురావడానికి, ఎందుకంటే మంచి బస్సు ఉంది కాబట్టి. కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసరికి ఆమె అగ్రిమెంట్ మీద ఇంకా సైన్ చేయలేదు, ఫైనల్ సైన్. ఎందుకురా చేయలేదు అంటే రెమ్యూనరేషన్ గురించి ఇంకా డిస్కషన్ నడుస్తుంది, అది ఒక కొలిక్కి రాలేదు, దానివల్ల ఇంకా హోల్లో ఉంది. ఒకవేళ అదే మెయిన్ రీజన్ అయ్యి ఒకవేళ సెట్ అవ్వకపోతే ఆమె రాకపోయినా ఆశ్చర్యపోకర్లేదు. అందుకే హెడ్సప్గా ముందే చెప్తున్నాను. ఎవరో మరి ముందే చెప్పో ఆమె వస్తారని, ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే అందుకే చెప్తున్నా. ఇదంతా ఆమె చేతిలోనే ఉంది అండ్ బిగ్ బాస్ చేతుల్లో ఉంది. వాళ్ళిద్దరికీ ఓకే, బట్ ఓన్లీ 1 పాయింట్ నాట్ ఓకే, రెమ్యూనరేషన్. అది ఇంకొక 1 వీక్లో 24, 25 తారీఖుకి మొత్తం లిస్ట్ ఇస్తా. బట్ కొంతమంది అడుగుతున్నారని చెప్పి వీడియోలో చెప్తున్నాను మళ్ళీ క్లియర్గా, ఎందుకంటే ఇన్స్టాల్ ఇవన్నీ పెట్టాను. యాజ్ ఆఫ్ నో ఆమె ఇంకా 100% కన్ఫర్మ్ కాదు, అగ్రిమెంట్ మీద ఇంకా సైన్ చేయలేదు బికాస్ ఆఫ్ రెమ్యూనరేషన్. ఇది తేజస్వి గౌడ గారి గురించి అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఏవీలు ఎంతమంది అయ్యే, డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఎవరు అవ్వలేదు. బట్ వాళ్ళకు లిస్ట్ చెప్తారు, మేము ఏవీతో వెళ్ళాలా, డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వెళ్ళాలని. అలాగే ఏవీతో వెళ్తున్న వాళ్ళు అంజలి పవన్ గారు, యాక్ట్రెస్ సనా గారు అండ్ ఇంద్రనీల్ గారు. సో వీళ్ళు వెళ్తున్నారంటే వీళ్ళు ముగ్గురు కన్ఫర్మే కదా. సో వాళ్ళ ముగ్గురిని కాసేపు అలా లిస్టులు వేసుకోండి. నెక్స్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మీద ఎవరెవరు వెళ్తున్నారంటే రితు చౌదరి అండ్ యష్మి గౌడ గారు అని చెప్పి ఉన్నారు మట్టి యాక్ట్రెస్. వీళ్ళిద్దరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి వెళ్తున్నారు. సో వీళ్ళ 5 కన్ఫర్మ్. సౌమ్య గారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నారు, వస్తున్నారు. బట్ ఆమె లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆమె డౌట్ఫుల్, ఆమె రిజెక్ట్ చేసిందని సమాచారం. 100% రాగని చెప్తా, బట్ ఆమె రావట్లేదని టాక్. అలాగే బంచిక్ బబ్లూది కూడా చాలా డౌట్ఫుల్గా ఉంది. వీళ్ళిద్దరూ డౌట్ఫుల్. అండ్ సింగర్ సాకేత్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. ఈయన రావడానికి 99.99% ఛాన్స్ ఉంది. బట్ ఆయన ఏవీతో వెళ్తాడా, డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వెళ్తాడో తెలియదు. మోస్ట్లీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తోనే వెళ్తాడు అనుకుంటున్నా, సింగర్ కాబట్టి. అండ్ అభినవ్ గోమట్ట, మన ఈ నగరాలకు ఏమైంది ఫేమ్, ఆయన అప్రోచ్ అయ్యారు, ఇవన్నీ చెప్పారు కదా. ఆమె రావట్లేదు, 100% రావట్లేదు, అది కూడా క్లారిఫై చేస్తున్నా. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ముగ్గురు ఏవి, 2 డ్యాన్స్ పర్ఫార్మెన్స్, వీళ్ళు 5 కన్ఫర్మ్. అండ్ ఇంకెంతమంది కన్ఫర్మర్ అంటే సింగర్ సాకేత్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ వేసుకోండి. అండ్ యాదవ్ రాజు గారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ వేసుకోండి. తేజస్వి గౌడ గారు యాజ్ ఆఫ్ నా 50-50 ఉన్నారు. అండ్ ఇంకా షాకింగ్ అప్డేట్స్ ఏంటంటే, ఇప్పుడు వరకు ఒక 2 నెలల నుంచి నేనే కాదు మన రివ్యూవర్లు అందరూ చెప్తున్నవి ఒక 75 పేర్లు మీకు వినబడ్డాయి కదా. మీకు లాస్ట్కి వచ్చేసరికి ఆ 75లో లేని ఆల్మోస్ట్ ఒక 7-8 పేర్లైనా వినబడతాయి. అది షాకింగ్ అప్డేట్ ఉంటుంది. మీకు అప్డేట్ తెలియాలంటే ఒక 24, 25 తేదీ వరకు వెయిట్ చేస్తే మీకు విత్ అప్డేట్స్ అన్ని ఎవరు వస్తున్నారు, షాకింగ్ అండ్ క్రేజీ అప్డేట్స్. కొన్ని స్టార్ కంటెస్టెంట్లు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు 100% కన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. అండ్ అబ్బాయిల్లో సరైన పేర్లు వినబట్టలేదు అన్నా కదా, నేనే కదా, అందరూ అంటున్నారు కదా. అబ్బాయిలో కూడా చాలా క్రేజీ అండ్ స్టార్ కంటెస్టెంట్లు రావడానికి ఛాన్స్ ఉంది. 24 వరకు వెయిట్ చేస్తే మీకు అప్డేట్ ఇస్తా. అండ్ ఈసారి ఆల్మోస్ట్ 18 to 20 మెంబర్స్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. 18 మెంబర్స్ని ఒకసారి 2 వైల్డ్ కార్డ్స్ అని. అందులో మోస్ట్లీ 11 మెంబర్స్ గర్ల్స్ ఉంటున్నారని టాక్. ఈసారి ఎక్కువ గర్ల్సే ఉంటారు అండ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ తేడా ట్రై చేస్తున్నారు. బట్ అబ్బాయిలు కూడా ఏమీ తుప్పాసుగా లేని తేటలేదు, వాళ్ళు కూడా స్ట్రాంగ్ వస్తున్నారు. ఇప్పుడు వరకు విన్నే పేర్లు కాకుండా వేరే పేర్లు వస్తున్నాయి, గెట్ రెడీ. అండ్ ప్రోమో అంటారేంటి, లాంచ్ డేట్ September 1st 99% ఫిక్స్. బట్ సెట్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, 100% అవ్వలేదు. అది అయిన తర్వాత కెమెరా ఫిట్టింగ్స్ కూడా అవ్వలేదు. కెమెరా ఫిట్టింగ్స్కే 1 వీక్ పడుతుంది. దాని తర్వాత ట్రైల్ రన్ అవుతుంది. ఇవన్నీ ఎలా చేస్తారో తెలియదు. ఒకవేళ ఇన్ కేస్ లేట్ అయితే ఏం చేయలేరు. స్లాట్ వాళ్ళకి ఖాళీగా ఉంది, మా టీవీ వాళ్ళకి September 1st స్లాట్ ఖాళీగా ఉంది. దాని ముందు 9:30 or 10 o'clock సీరియల్ అయిపోతుంది. సో ఆ వీక్ అంతా ప్రాబ్లమే. బట్ ఏం చేయలేరు, సెట్ వర్క్ అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు, అందాక ఆ వీక్ ఏదో నడిపించుకుంటారు. September 1st అవ్వకపోతే September 8th. బట్ 99% ట్రై చేస్తారు September 1st. బట్ September 8th వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోకండి. ఇది అప్డేట్. అండ్ సెట్ వర్క్ అప్డేట్ అది
నాగ్ సార్ ఉన్న స్టేజ్ వరకు ఉంది కదా, అది చెస్ థీమ్తో వెళ్తున్నారు అనమాట, బ్లాక్ అండ్ వైట్ థీమ్తోని. అది చేసేయడం పెద్దగా కష్టమేం కదా, అది అయిపోతుంది. బట్ సెట్ వర్క్తోనే ప్రాబ్లం, మెయిన్గా గార్డెన్ ఏరియా, స్విమ్మింగ్ పూలు, జైలు ఇంకా అవ్వలేదు. సో ఇవి ఎప్పుడు జరుగుతాయి అనేది ఇంకా తెలియట్లేదు. అందుకే కరెక్ట్గా 24/7 టీం వర్క్ చేస్తుంది. బట్ సెప్టెంబర్ 1st ఫినిష్ అవుతుందో లేదు తెలియట్లేదు వాళ్ళకి కూడా, అందుకే ఇంకా వేయట్లేదు. అందుకే ప్రోమో కూడా డిలే చేస్తున్నారు, ఎందుకంటే ప్రోమో వస్తే అందులో రిలీజ్ డేట్ వేయాలి, వీళ్ళకే క్లారిటీ లేదు, అందుకే ప్రోమోని హోల్డ్ చేస్తున్నారు. ప్రోమో వస్తే ఆబ్వియస్గా వేస్తారు. అండ్ నాగ్ సార్ బర్త్డే 29 కాబట్టి ఆ రోజు అఫీషియల్ పోస్ట్ రాస్తారు, అప్పటికి ఎవరికైనా తెలిసిపోద్దులేండి 29 వరకు. బట్ ఇది లాంచ్ డేట్ గురించి అప్డేట్. ఇంకా వేరే అప్డేట్స్ ఏమైనా కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ది లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, దయచేసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కంటెంట్ నచ్చితే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళకి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, వీలుంటే కామెంట్ చేయండి, ఇంకా కుదిరితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బీబీ అప్డేట్స్ రివ్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.